హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీకు ఉద్యోగం లేదా పెళ్లి లేదా ఫ్రెండ్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీలో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది ప్రేమలో పడి కొన్ని రోజులు పెళ్లి కాకుండా ఒక ఇంట్లో కలిసి జీవిస్తారు. మీలో కొంతమంది అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఆశపడి అమ్మాయి కోసం ప్రతిరోజు వెతుకుతారు. కానీ మీరు ఎంత వెతికినా అమ్మాయిలు దొరకరు. మా దగ్గర కొంతమంది అమ్మాయిలు మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఉన్నారు. మీరు చింతపడకండి. మిమ్మల్ని ఆ అమ్మాయిలతో మేము కలుపుతాము. మిమ్మల్ని ఒక ఇంటి వారిని చేయడానికి మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాము. స్క్రీన్ మీద చూపిస్తున్న అమ్మాయిని చూడండి. ఈ రోజే మనకు పెళ్లి కోసం డీటెయిల్స్ ని సెండ్ చేసింది. చూడ్డానికి చాలా అందంగా మంచి ఫ్యామిలీ లుక్ తో కనిపిస్తుంది. మీకు ఈ అమ్మాయి నచ్చితే మీ ప్రపోజల్ ని మీకు వాట్సాప్ లో సెండ్ చేయండి. లేదు అంటే ఈమె మొబైల్ కి డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడండి. ఈమె గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. ఈ అమ్మాయి పేరు హేమలత. ఒక విధవ మహిళగా ఈమె ఉంది. భర్త చనిపోయి సుమారు 10 నెలలయ్యింది. చాలా తక్కువ వయసులోనే భర్త చనిపోయి చీకటి జీవితాన్ని ఈమె అనుభవిస్తుంది. వయసు 36 సంవత్సరాలు. మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఈమెకు ఇవ్వండి. ఒకవేళ మీరు ఈమెను పెళ్లి చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. 5.5 ఇంచెస్ ఎత్తును కలిగి చాలా మంచి ఫ్యామిలీ లుక్ తో కనిపిస్తుంది. బాడీ కలర్ వచ్చి తెలుపు రంగు, జుట్టు రంగు నలుపు రంగు. మా దగ్గర ఇంకా ఇటువంటి భర్త చనిపోయిన అమ్మాయిలు ఉన్నారు. చాలా ఆశగా రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఇటువంటి భర్త చనిపోయిన అమ్మాయి కావాలి అంటే మాకు వెంటనే చెప్పండి. హేమలత గారు కాబోయే భర్త నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు అని చెప్పారు. ఎందుకంటే ఈమెకు భర్త సంపాదించిన ఆస్తి చాలా ఉంది. కూర్చుని తింటే సరిపడే ఆదాయం ఈమె భర్త పేరు మీద ఉన్న ఆస్తి మీద వస్తుంది. 6 పోర్షన్ల గల ఒక ఇల్లు ఉంది. దాని మీద నెలకు 24,000 రూపాయల అద్దె వస్తుంది. ఆ ఇంటి విలువ 60 లక్షల రూపాయలు అని చెప్పారు. మీరు ఈమెను పెళ్లి చేసుకుని ఏదో ఒక చిన్న పని చేసుకుంటే సరిపోతుంది. 2 పిల్లలు కూడా ఈమెకు ఉన్నారు. 2 మగపిల్లలే అని చెప్పారు. ఒకవేళ మీకు పెళ్ళయ్యి భార్య చనిపోయి పిల్లలు ఉన్నట్లయితే మీరు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మీ పిల్లలను ఈమె తన సొంత పిల్లల్లా చూసుకుంటాను ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు ఈమె చదువుకుంది. ప్రజెంట్ ఎటువంటి ఉద్యోగము చేయడం లేదు. పెళ్ళైన తరువాత కూడా ఉద్యోగం చెయ్యను అని చెప్పారు. ఈ పెళ్లి సంబంధం మనకు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా మర్రిపాడు నుండి వచ్చింది. ఇండియాలో ఎవరైనా ఈమెకు పర్వాలేదు, కానీ తప్పకుండా తెలుగు భాష తెలిసి ఉండాలి. హాబీస్ విషయానికి వస్తే కుకింగ్ చేయడం అంటే ఇష్టం. అలాగే టీవీ చూడడం అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పారు. జీవితకాలం ఈమెతో ఉంటూ ఈమె కష్ట దుఃఖాల్లో మీరు పాలు పంచుకోవాలి. నాన్ వెజిటేరియన్ గా ఈమె ఉన్నారు. నెలకు 2 సార్లు తప్పకుండా తింటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈమెకు లేవు. డ్రింకింగ్, స్మోకింగ్ వంటి చెడ్డ అలవాట్లు ఈమెకు లేవు. ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ పెళ్లి సంబంధంగా ఈమె పెళ్లి సంబంధం ఉంది. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్లిని మాత్రం హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసుకోవాలి అని చెప్పారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమె కుటుంబానికి మగదిక్కుగా నిలబడాలి అనుకుంటే కమెంట్స్ లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.